నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ పవన్. భయ్యా సన్నీ యాదవ్ ఇతను ఒక యూట్యూబ్ బ్లాగర్, మనందరికీ తెలిసిందే. చాలామంది ఇతని ఫాలోవర్స్ ఉన్నారు. ఇతని వీడియోలు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇతను ట్రావెల్ వ్లాగింగ్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మనకు తెలుసు. ఇటీవల కొంతకాలం కిందట, కొన్ని నెలల కిందట ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇతని మీద చాలా ఆరోపణలు రావడం జరిగింది. కేసు నమోదవడం కూడా మనం చూసాం. సో లుక్అవుట్ నోటీసులు కూడా ఇతనికి జారీ చేసినట్టుగా మనం వార్తల్లో చూసాం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ పోలీసులు ఇతని గురించి గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఇతను ఒక విదేశీ ప్రయాణంలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు. సో వచ్చిన తర్వాత ఇతను సరెండర్ చేయాలి అనే దాని మీద ఇప్పటికే పోలీసులు ఒక అంచనాల మీద ఉన్నట్టుగా మనం చూసాం. గతంలో కూడా మనం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు, చాలా సెన్సిటివ్ అంశాలు మనం మాట్లాడడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద చాలా పాకిస్తాన్ యాప్స్ కూడా ఉన్నాయి వీళ్ళు ప్రమోట్ చేసిన వాటిలో. ఏమో పాకిస్తాన్ ఐడితో కూడా వాళ్ళు ఆపరేట్ చేసే ఛాన్స్ ఉంది కదా, మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడి నుంచి ఏదైతే మన లాగిన్ డేటాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇతర దేశాలకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. దీన్ని ఖచ్చితంగా ఖండించాలనే దాని మీద మనం చాలా క్లుప్తంగా అప్పుడు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఏమైనా చేస్తే, ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా చూస్తారు, మనం ఏదైనా చెప్పొచ్చు, వీడియోలో ఎవరినైనా తిట్టొచ్చు, ఎలాంటి మెసేజ్లైనా ఇవ్వచ్చు అనే దాని మీద వీళ్ళు ఒక ఐడియాలజీ మీద వెళ్తూ ఉంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక స్ట్రేచర్ వచ్చి మనకి కొంత ఫాలోయింగ్ ఏర్పడింది అన్న తర్వాత, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ 100కి 90% ఉంది ఇన్ఫ్లుయెన్సర్స్లో. 90% మంది, 90-90% మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందుకే ఉపయోగిస్తూ ఉన్నారు వాళ్ళకు వచ్చిన ఫేమ్ని. ఏవేవో ప్రమోట్ చేయడం, వాటికి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్స్ బలవడం, ఎవరైతే ఫాలోవర్స్ బలవడం, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో డబ్బులు తీసుకుని హ్యాపీగా వీళ్ళ లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. సో విషయం ఎక్కడికో డైవర్ట్ అవ్వకుండా క్లియర్గా మనం మాట్లాడదాం. ఈరోజు ఈ భయ్యా సన్నీ యాదవ్ని చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇటీవల ఈయన కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. ఈ యుద్ధం తర్వాత మనం చూసాం, ఈ పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరిగిన వైరం కావచ్చు, యుద్ధానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎంతమంది మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు, మనం ఎంత భయాందోళనకి చెందాము, ఏ రోజు ఏమవుతుంది అనే దాని మీద చాలా భయాందోళనలు ఉండే. ఇండియాలో మన తోటి వారందరికీ కావచ్చు, లేదా జవాన్లు ప్రధానంగా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. కుటుంబ సభ్యులను అందరినీ వదిలేసి ఆ ప్రాంతానికి వెళ్ళి మన కోసం కొట్లాడిన జవాన్లు చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ భయ్యా సన్నీ యాదవ్ ఏం చేశాడంటే, ఈ సమయంలో ఇతను పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. ఆ వీడియోలు కూడా మనకి అతను యూట్యూబ్లో మనకు దొరుకుతాయి. ఈ టైంలో ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అంటే ఎందుకు పాకిస్తాన్ వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు, కానీ కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అవి చాలా సెన్సిటివ్ ప్రాంతాలు. మన ఇండియా నుంచి ఎవరైనా అక్కడికి వెళ్తున్నారంటే చాలా కష్టమైన పని. కొంతమందికి వీసాలు కూడా, పాకిస్తాన్ వీసాలు దొరకడం కూడా చాలా కష్టం ఇండియన్స్కి ప్రధానంగా. ఎందుకంటే మనకి వాళ్ళకి గతంలో ఉన్న వైరం కూడా చాలా దాదాపు 3 యుద్ధాలు పాకిస్తాన్కి ఇండియాకి జరిగింది. దాదాపు 3 యుద్ధాలు జరిగాయి ఈ 2 దేశాలకి. మనకి వాళ్ళకు ఉన్న వైరం మామూలు విషయం కాదు. ఇక్కడ బాంబులు పెట్టిన పరిస్థితి, మన ఇండియన్స్ని చాలామందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళు. ఒక శత్రువు దేశంగా మనం చూస్తూ ఉంటాం ఆ పాకిస్తాన్ని. అలాంటి దేశానికి ఇండియా నుంచి, అది కూడా చాలా క్రూషియల్ టైంలో ఇతను ఎంటర్ అవ్వడం అనేది కొంత అనుమానాలకు తావదీస్తూ ఉంది. ఎందుకు ఈ సమయంలో వెళ్ళడం జరిగింది, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎవరు సపోర్ట్ తీసుకుని వెళ్ళడం జరిగింది, ఇలాంటి ప్రధాన అంశాలు ఎన్ఐఏ అధికారులు ఇతన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో అధికారులు వీళ్ళు సరెండర్ చేసుకొని, వసంగా మనకు ఉన్న వచ్చిన ఫేమ్ని ప్రజలకి ఎలాంటి అంశాలు మనం చూపించాలనే దాని మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టి
ఇది తప్ప రైటా అనేది ఖచ్చితంగా మనం ఆలోచించే చేయాలనేది ప్రధానంగా ఈ వీడియో నేను చేయడానికి గల కారణం. ఏం జరిగింది అనే దాని మీద ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం కూడా సరిహద్దుల్లో ఇప్పటికీ కూడా ఎప్పుడు ఏమవుతుందనే టెన్షన్తో మన వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ఉంటున్నారు అక్కడ. ఏ రోజు ఏ యుద్ధం వచ్చే పరిస్థితి ఉంటుందా అనే దాని మీద చాలామంది భయాందోళనకు చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ భారతీయుడు, అది కూడా యూట్యూబ్ వ్లాగర్ పాకిస్తాన్ వెళ్ళడం అంటే, దీని మీద ప్రధానంగా అందరి దృష్టి, చాలామందికి ఉన్న డౌట్ ఇది, ఎందుకు ఈ సమయంలో పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది అంటే బేసిక్గా ఈ ట్రెండ్ని ఫాలో అవ్వాలి అనే దాని మీదో, లేకపోతే ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మొన్న చూసాం జ్యోతి మల్హోత్రా అని ఒక లేడీ యూట్యూబ్ వ్లాగర్ పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి ఇక్కడ సమాచారం అక్కడికి అందించి చాలామంది, అంటే ఇటీవల నాకు తెలిసి ఆమె మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు కాదు, అవి కన్ఫర్మేషన్. అది ఇక్కడ సమాచారం, టోటల్ సమాచారం మన సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కావచ్చు. ఒకసారి హైదరాబాద్ వచ్చి పోయింది ఆమె, ఒకసారి బెంగళూరులో వీడియోలు చేసింది, ఢిల్లీలో వీడియోలు చేసింది, చాలా చోట్ల ఆమె బ్లాగింగ్ చేసింది. అంటే చాలా కీలక సమాచారం ఇక్కడ నుంచి అందించే ఛాన్స్ ఉంది. మనం మన ఇండియన్గా చూస్తాం, ఎందుకంటే ఇప్పుడంటే ఇవి బయటకు వచ్చాయి కాబట్టి తెలిసింది. అప్పుడు తెలియదు ఎవరికి. ఆమె ఒక యూట్యూబర్, సాధారణ యూట్యూబర్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఎలా చేస్తారు. అది కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. సో దాన్ని మిస్యూజ్ చేసి ఆమె ఇక్కడ ఉన్న కీలక సమాచారాన్ని అందించి చూసాం. ఆమె పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ ఫోర్స్తో ఆమెకి సెక్యూరిటీ ఇచ్చి చాలా రాచ మర్యాదలు చేసి అక్కడ ఆవిడికి ఆహ్వానం పలికారు. ఈ వీడియోలు కూడా మన బయటకు వచ్చాయి. ఇట్లాంటి పనికిమాలిన పనులు మనం చేసేటప్పుడు కొంత ఎందుకంటే ఇట్లాంటివి అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇట్లాంటి మన కీలక సమాచారాన్ని ఎవరికి అందిస్తున్నామో తెలియకుండా, అంత తెలియకుండా చేసామని చెప్పుకోవడానికి కూడా కాదు. ఎందుకంటే మనందరం మెచ్యూర్గా ఒక కంటెంట్ క్రియేటర్గా మనం ఉన్నప్పుడు చాలా మెచ్యూరిటీ ఉంటుంది మనకి. ఏం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. వీళ్ళు అమ్ముడుపోయి దేశ భద్రతను నాశనం చేసి, అధికారులను నాశనం చేసి, ఇంతమంది ప్రాణాలు, అంటే బేసిక్గా పహల్గామ్ అటాక్కి సంబంధించి మనం చూసుకుంటే ఈ కీలక సమాచారం వల్ల కూడా అటాక్ జరిగి ఉండొచ్చు. ఇంకా అలాంటి అటాక్లు ఎన్ని ప్లాన్ చేశారో, ఎవరెవరికి ఏం సమాచారం ఇచ్చారు, వేటి గురించి సమాచారం ఇచ్చారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. రావాలి. ఆమె చెప్పేది నిజమని కూడా, అంటే కంప్లీట్గా నేను పలానా వాళ్ళని కలిసాను అన్నది కూడా నిజం అనేది నమ్మే ఛాన్స్ కూడా లేదు. సో ఇట్లాంటి సమయంలో ఒక యూట్యూబర్గా మనల్ని, మన అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత నాలెడ్జ్ని పంచాలి తప్పితే ఇట్లాంటి పనికిమాలిన వీడియోలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు అనేది నా ఆలోచన. సో ప్రధానంగా ఆయనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ మీద గత 4 రోజుల నుంచి చర్చ అయితే నడుస్తుంది. ఇతనికి పాకిస్తాన్కి సంబంధం ఉందా, ఐఎస్ఐలో భయ్యా సన్నీ యాదవ్ సపోర్ట్ చేశాడా ఐఎస్ఐకి, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థకి అనే దాని మీద చాలామందికి ఈ అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఆయన వీడియోలు, ఆయన టూర్ వీడియోలు అన్నీ చూసిన వాళ్ళకి ఒక సాధారణ ట్రావెల్ బ్లాగర్ లాగానే కనిపించింది. పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి ప్రాంతాలు చూశారు. ఆ వీడియోలు ఏదైతే భయ్యా సన్నీ యాదవ్ పెట్టాడో అందులో ఈ లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి ప్రాంతాలు ఆయన తిరిగినట్టుగా, అక్కడ ప్రజలతో మాట్లాడినట్టుగా, లేకపోతే అక్కడ ఆహారం తిన్నట్టుగా, సంస్కృతి ఏదైతే ఉందో అక్కడ ఆ కల్చర్ను వివరించే వీడియోలు ఇవి చూసాం. ఇవి చాలా సాఫ్ట్గా చూడడానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ దీనికి ఎవరైనా ఫండింగ్ చేశారా? ఈ వీడియో పెట్టడానికి ఎవరైనా ఫండింగ్ చేశారా? ఎవరైనా ఆయనకి సపోర్ట్ చేశారా? ఏదైనా ఆర్గనైజేషన్తో అతనికి సంబంధాలు ఉన్నాయా? ఇవన్నీ ఇప్పుడు ఎన్ఐఏ ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో వీటికి సంబంధించి ఇప్పటికీ
ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళింది కాబట్టి, ఒక ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ చేతికి వెళ్ళింది కాబట్టి, ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా మనకు బయటకు వచ్చేదాకా మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి, కొంతవరకు అంటే దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఇట్లాంటి వాళ్ళని మనం ఫాలో అయ్యే ముందు, మనం చూసే మనం గుడ్డిగా దేన్ని నమ్మొద్దు అనే దాని మీద నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో, ప్రస్తుతం ఎన్ఐఏ ఆధీనంలో ఉన్న బయ్యా సన్నీ యాదవ్ నుంచి ఎలాంటి సమాచారం ఆయన రాబట్టుతున్నారు ఎన్ఐఏ అధికారులు, దీని మీద ఇంకా పూర్తిగా అధికారికంగా ఎక్కడా కూడా మనకి రాలేదు కాబట్టి, ప్రస్తుతం అయితే అతను కస్టడీలో ఉన్నాడన్న విషయాన్ని మనకి వెల్లడించారు కాబట్టి, సో, క్లుప్తంగా దీని గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటి పనికి మాలిన దేశ భద్రతకి భంగం కల్పించే ఎదవలని ఫస్టు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తగిన శిక్ష పడేటట్టు చూడగలిగితే చాలా మంచిది. అలాగే ఇతని మీద ఉన్న ఆరోపణలు ఏవైతున్నాయో బెట్టింగ్ యాప్స్ మీద కూడా, బెట్టింగ్ యాప్స్ ఎలాంటి యాప్స్, ఇతను ప్రమోట్ చేసిన యాప్స్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీకి మూలాధారం ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, ఎవరు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఆ కంపెనీల్ని, ఎవరు ఇతనికి డబ్బులు ఇచ్చాడు, దీని మీద కూడా విచారిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని వెనక కూడా పాకిస్తాన్ కుట్ర ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులు కూడా ఏదైతే ఆ యాప్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి హ్యాండిల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో, ఈ మనీ ట్రాన్స్ఫరింగ్ కావచ్చు, మనీ లాండరింగ్ విషయంలో కూడా కొంత విచారించి ఖచ్చితంగా తగిన శిక్ష తీసుకోవాలి. ఇక్కడ నిజంగా తప్పు జరిగిందని గనక నిర్ధారణ జరిగితే, తప్పు జరిగిందని నిర్ధారణ కాదు, ఖచ్చితంగా ఈ సమయంలో అక్కడికి ఒక భారతీయుడిగా వెళ్ళడం అనేది తప్పు. ఖచ్చితంగా ఏదైనా వివరాలు ఖచ్చితంగా అతను చేశాడని గనక వస్తే మాత్రం అతనికి తగిన శిక్ష వేయాలని, ఇట్లాంటి నీచమైన యూట్యూబర్ని మనం ఎప్పుడు ఫాలో అవ్వద్దు అనేది నా ఆలోచన. సో, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.